అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మన రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు ఒక తీపి కబుర్ని అయితే అందించిందండి మన రాష్ట్ర ప్రభుత్వం. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అప్డేట్ ఏంటి, దానికి సంబంధించిన వివరాలు ఏంటి, పూర్తి వివరాలను మనం వీడియోలో అయితే చూసేద్దాము. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, వీడియోని చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి మన రేషన్ దుకాణాలకు సంబంధించి. అప్డేట్ ఏంటి అంటే, మనకిప్పుడున్న రేషన్ దుకాణాలను జనపోషణ్ కేంద్రాలుగా మార్చాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. జనపోషణ్ కేంద్రాల ద్వారా ప్రజలకు సబ్సిడీ ధరల్లో అన్ని జనరల్ ఐటమ్స్, అన్ని కిరాణా వస్తువులు, నిత్యావసర వస్తువులు సబ్సిడీ ధరకు అందించాలి అని చెప్పేసి మన కేంద్ర ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. ఈ జనపోషణ్ కేంద్రాల ద్వారా మనకు ప్రజలందరికీ తక్కువ ధరకు పౌష్టికాహారాన్ని అందించాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే భావిస్తోందనమాట. అంతేకాకుండా రేషన్ డీలర్లను ఆర్థికంగా బలోపేతం చేయడానికి కూడా ఈ జనపోషణ్ కేంద్రాలు పెట్టాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. మనకు పైలట్ ప్రాజెక్టుగా ఈ జనపోషణ్ కేంద్రాలు మొత్తం దేశవ్యాప్తంగా 60 జనపోషణ్ కేంద్రాలను అయితే స్థాపించడం జరిగిందనమాట. వీటిలో తెలంగాణలో 15 జనపోషణ్ కేంద్రాలను ఓపెన్ చేశారు. ఇక మిగిలినవి యూపీ, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో ఉన్నాయి. తెలంగాణ, యూపీ, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్ట్గా ఈ జనపోషణ్ కేంద్రాలను అయితే స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఇక మిగిలినవి ఒక్కొక్కటిగా పెంచుకుంటూ పోయి దేశమంతా విస్తరింపజేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే భావిస్తోంది. తెలంగాణలో ఆల్రెడీ 15 జనపోషణ్ కేంద్రాలను అయితే ఓపెన్ చేయడం జరిగిందనమాట. ప్రజలు ఇప్పుడిప్పుడే అక్కడ అలవాటు పడుతున్నారు జనపోషణ్ కేంద్రాలకు వెళ్ళడానికి. అక్కడ జనపోషణ్ కేంద్రాల్లో సబ్సిడీ ధరల్లో మనకు అన్ని నిత్యావసర వస్తువులు దొరకడం జరుగుతుందన్నమాట. ఆయిలు, కందిపప్పు, గుడ్లు, ఇలా కారం పొడులు, ఇలా అన్ని రకాల పప్పులు, ధాన్యాలు అన్నీ దొరుకుతాయండి. మనకు తక్కువ ధరకే, సబ్సిడీ ధరకే మనకు ఈ వస్తువులన్నింటినీ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. మనకు రేషన్ డీలర్లకు 10 రోజుల పాటు ఢిల్లీలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందనమాట. దీనికి సంబంధించి ఆ రేషన్ డీలర్లందరూ ఇప్పుడు సబ్సిడీ ధరకి ఈ పోషక పదార్థాలను అయితే ఇవ్వడం జరుగుతోందండి. ప్రస్తుతానికైతే ఈ జనపోషణ్ కేంద్రాలను 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రన్ చేస్తున్నారు. అంటే 15 రోజులు మాత్రమే రన్ చేయడం జరుగుతుందన్నమాట. వీటిని 30 రోజులు అంటే నెలంతా ఉండేటట్టుగా యోచనలో ప్రభుత్వం ఉందన్నమాట. ఇది పైలట్ ప్రాజెక్ట్ కాబట్టి 15 రోజులు మాత్రమే వాళ్ళు ఇస్తున్నారండి. త్వరలోనే మొత్తం దేశమంతటా ఇవి వ్యాపింపజేయడం జరుగుతుందండి. ఇదండి అప్డేట్, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అప్డేట్. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అప్డేట్ ఏంటంటే, మనకు రాష్ట్ర వ్యాప్తంగా 10,000 చౌక దుకాణాలకు నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతోందండి మన రాష్ట్ర ప్రభుత్వము. చౌక దుకాణాలైన రేషన్ డీలర్లకు మనకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతోంది. ఈ రేషన్ డీలర్లకు కావాలి అంటే మనకు 10వ తరగతి విద్యార్హతనైతే నిర్మించడం జరిగిందనమాట. 10వ తరగతి పూర్తి చేసిన యువకులు ఈ రేషన్ డీలర్లుగా మనకు ఎంపిక చేయడం జరుగుతుంది. రేషన్ డీలర్లు జిల్లాల్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలను ఎలా భర్తీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తోందన్నమాట. మనకు చిత్తూరు జిల్లా మరియు గుంటూరు జిల్లాల్లో దానికి సంబంధించిన డీటెయిల్స్ను మనకు చెప్పడం అయితే జరిగిందనమాట. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మొత్తం రాష్ట్రంలో మనకు మొత్తం గ్రామాల్లో అయితే 400 కార్డులకు కలిపి ఒక రేషన్ డీలర్ ఉండేటట్టు, మున్సిపాలిటీలలో అయితే 500 కార్డులకు కలిపి ఒక రేషన్ డీలర్ ఉండేటట్టు, అలాగే కార్పొరేషన్లో అయితే 600 కార్డులకు కలిపి ఒక రేషన్ కార్డ్ డీలర్ ఉండేటట్టు మనకు ప్రభుత్వం అయితే ప్లాన్ చేస్తోందండి. మొత్తంగా
మనకు 10,000 చౌక దుకాణాలను ఓపెన్ చేయాలని, గతంలో ఖాళీ ఉన్నవి మరియు కొత్త దుకాణాలు అన్నీ కలిపి 10,000 వరకు ఓపెన్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తోందండి. మనకు MDU వాహనాలను రద్దు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతానికైతే ఇంకా చౌక దుకాణాలను ఓపెన్ చేయలేదు కాబట్టి కొన్ని చోట్ల MDU వాహనాలు తిరుగుతున్నాయి. కానీ త్వరలోనే MDU వాహనాలను పూర్తిగా రద్దు చేయడం జరుగుతుందన్నమాట. MDU వాహనాలను రద్దు చేసి మనకు చౌక దుకాణాలను అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ చౌక దుకాణాలు ప్రజలకు దగ్గరలో ఉండేటట్టు 1 కిలోమీటర్ పరిధిలోనే ఒక చౌక దుకాణం ఉండేటట్టు ప్రభుత్వం అయితే ప్లాన్ చేస్తోందండి. ఈ చౌక దుకాణాలన్నిటికీ ఓపెన్ చేయడం కోసం నోటిఫికేషన్లు అయితే విడుదల చేయనుంది. మనకు చిత్తూరు జిల్లాలో మరియు గుంటూరు జిల్లాలో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ని అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. చిత్తూరు జిల్లాలో దాదాపుగా 500 చౌక దుకాణాలకి డీలర్లు కావాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి. దీనికి సంబంధించి అక్టోబర్ నెలలో నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరుగుతుందన్నమాట. అక్టోబర్ 7వ తేదీన దీనికి సంబంధించిన ప్రకటన అయితే వెలువడనుంది. అక్టోబర్ 7వ తేదీన నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అక్టోబర్ 22వ తేదీన రాత పరీక్ష అయితే ఉంటుందన్నమాట. అలాగే అక్టోబర్ 25వ తేదీన ఇంటర్వ్యూ ఉంటుంది. అలాగే అక్టోబర్ 27వ తేదీన మొత్తం రేషన్ డీలర్లు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి సంబంధించిన లిస్టును అయితే విడుదల చేయడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా మనకు చిత్తూరు జిల్లాలో మనకు డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. చిత్తూరు జిల్లాలోనే కాకుండా ప్రతి జిల్లాలోనూ ఉన్న ఖాళీలను అయితే బయటికి తీసి ఆ ఖాళీలను అయితే విడుదల చేయడం జరుగుతుందన్నమాట. ఖాళీలకు నోటిఫికేషన్లు విడుదల చేయడం జరుగుతుందన్నమాట. ఎవరైతే యువకులు 10వ తరగతి పూర్తి చేసి ఉంటారో వాళ్ళైతే ఈ రేషన్ డీలర్లుగా అప్లై చేసుకొని ఉపాధి మార్గాన్ని పొందొచ్చండి. ఇక గుంటూరు జిల్లాలో మనకు అక్టోబర్ 31న నోటిఫికేషన్ విడుదలవుతుందండి. ఈ తర్వాత నవంబర్ 7వ తేదీన రాత పరీక్ష ఉంటుంది. నవంబర్ 12వ తేదీన ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. ఈ తేదీలు అయితే మార్పు చెందొచ్చు అనమాట. తర్వాత పూర్తి నోటిఫికేషన్ విడుదలైనప్పుడు మేము మీకు వీడియో ద్వారా తెలియజేస్తానండి. మనకు ప్రస్తుతానికైతే అప్డేట్ ఇదే ఉంది. మనకు చిత్తూరు జిల్లాలో 7వ తేదీన అక్టోబర్ 7వ తేదీన నోటిఫికేషన్ విడుదలవుతుంది. గుంటూరు జిల్లాలో అక్టోబర్ 31న నోటిఫికేషన్ విడుదలవుతుంది. మిగిలిన జిల్లాల్లో త్వరలోనే నోటిఫికేషన్లు అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఏ జిల్లాలకు సంబంధించి ఆయా జిల్లాలకు సపరేట్ నోటిఫికేషన్లు అయితే ఇష్యూ చేయడం జరుగుతుందన్నమాట. ప్రస్తుతానికైతే అప్డేట్ ఇది ఉందండి. ఫ్యూచర్లో ఈ అప్డేట్ అయితే మారితే మాత్రం నేను డీటెయిల్స్ తెలియజేస్తాను. దీనికి సంబంధించిన అప్లికేషన్లు మనకు MRO ఆఫీస్లోను RDO ఆఫీసులోనూ దొరుకుతాయి. పూర్తి చేసిన అప్లికేషన్లను మనం అక్కడే MRO ఆఫీస్లో కానీ RDO ఆఫీస్లో కానీ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. దీనికి ఇంకా అప్డేట్ రాలేదు. ప్రస్తుతానికైతే MRO ఆఫీసు RDO ఆఫీసుల్లో ఈ అప్లికేషన్లు ఫిలప్ చేసిన అప్లికేషన్లు అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. ఇక ఈ మంత్ రేషన్గా మనకు గత నెలలో మనకు బియ్యము చక్కెర ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈ నెలలో మనకు బియ్యము చక్కెరతో పాటు కంది బ్యాళ్ళు, తర్వాత నూనె ప్యాకెట్టు ఇలా ఇవ్వడం జరుగుతుందన్నమాట. గతంలో మనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందండి. మనకు బియ్యము చక్కెరతో పాటు కందిపప్పు, తర్వాత నూనె, తర్వాత మిల్లెట్స్, రాగులు, జొన్నలు, సజ్జలు వీటిలో ఏదో ఒకటి మనకి ఏది కావాలంటే అది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట గత నెలలో. అయితే ఈ నెలలో పంపిణీ చేస్తారా లేదా అని చెప్పేసి మనం చూడాల్సి ఉంటుంది. అయితే ఈ నెలలో MDU వాహనాలు రద్దు చేశారు కాబట్టి మనం రేషన్ దుకాణాలకు వెళ్ళి మనము రేషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. ఇంకొక అప్డేట్ ఏంటంటే కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన అప్డేట్ అండి. కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ అక్టోబర్ 2 నుంచి మనకు అప్లికేషన్లు తీసుకుంటారండి. దానికి సంబంధించిన సచివాలయంలో మనకు అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుందన్నమాట. మనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టం చేశారు, కొత్త రేషన్ కార్డులకు, కొత్త పెన్షన్లకు అప్లికేషన్లు తీసుకోండి అని చెప్పడం అయితే జరిగిందనమాట. మనకు అతి త్వరలో అంటే అక్టోబర్ 2 తర్వాత, అక్టోబర్ 2 గాంధీ జయంతి కాబట్టి ఆ రోజు తీసుకోవడం జరగదు. అక్టోబర్ 3వ తేదీ నుంచి మనకు అప్లికేషన్లు తీసుకునే అవకాశం అయితే ఉందండి. దీనికి సంబంధించిన విధి విధానాలను కూడా అక్టోబర్ 2 తర్వాత రిలీజ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ముఖ్యంగా మనకు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకు ఈ రేషన్ కార్డ్ అయితే ఇవ్వడం జరగదు. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా ఈ రేషన్ కార్డు ఇవ్వడం జరగదు. అంతేకాకుండా రవాణా శాఖకు సంబంధించి 4 వీలర్స్ ఉన్న వాళ్ళకు కూడా ఈ రేషన్ కార్డు అయితే ఇవ్వడం జరగదన్నమాట. అయితే మనకు ట్యాక్సీలు, తర్వాత ట్రాక్టర్లకు మాత్రం రేషన్ కార్డుకు మంజూరు చేయడం జరుగుతుంది.
ప్రస్తుతానికైతే ఇవి అప్డేట్స్ అండి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అప్డేట్ ఏంటంటే త్వరలోనే చౌక దుకాణాలన్నింటినీ జనపోషణ్ కేంద్రాలుగా మార్చనున్నారు. ఇక్కడ ఫ్రీగా బియ్యం ఇస్తారు. అంతేకాకుండా మనకు నిత్యావసర సరుకులన్నింటినీ సబ్సిడీ ధరకే, అతి తక్కువ ధరకే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త రేషన్ డీలర్ల కోసం నోటిఫికేషన్లు ప్రతి జిల్లాలోనూ నోటిఫికేషన్లు అయితే విడుదల చేయబోతున్నారు. ఇక మూడో అప్డేట్ ఏంటంటే మనకు ఈ నెలలో మిల్లెట్స్, తర్వాత నూనె, కందిబేళ్ళు ఇలా రకరకాల సరుకులను అయితే తక్కువ ధరకే, సబ్సిడీ ధరకే అందించడం అయితే జరుగుతుందన్నమాట చౌక దుకాణాల్లో. ఇదండి మనకు అప్డేట్స్. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.